చూద్దాం ఇప్పుడు. చదవకపోతే ఇంకా నాకు కుప్పం బయటికి వచ్చేస్తుంది. చదువుతున్నారా? సరే, ఎవరైతే చదవట్లేదో వాళ్ళతో పెడతాను. విమానం పోయిపోతుందా? వస్తున్నాను ఇప్పుడు. మా ఆయన ఏం చేస్తున్నాడు? వర్క్ చేస్తున్నాడా? ఏమేం చేస్తుంది? ఏం చేస్తున్నావు అమ్మా? బుక్ లో రాయాల్సిన మిగతా ఎందుకు రాస్తున్నావు? ఆల్రెడీ నేను స్కూల్లో బుక్ లో రాపించాను. అదే ఇక్కడ రాస్తున్నా. ఏంటి నేను కిచెన్ లో ఉన్నప్పుడు అది చదువుతుందా లేదా? చిన్నది అది చదవట్లే, మా బాగా పనుకుంటుంది. ఆశ్రిత ఏంటది? ఇవాళ వీపు విమానం మోగిపోతుందా? వీపు విమానం మోగిపోతుంది. ఇంకోసారి తల్లి సరే 3, 2, 1 స్టార్ట్. రాకపోతే 45 మినిట్స్ ఇస్తాను, వెళ్ళిపో ఆడుకుంటా. అమ్మా ప్లీజ్ ప్లీజ్ 1 అవర్ 2 అవర్స్ నుంచి చదువుకుంటున్నా నేను. సరే 15 మినిట్స్ నా బంగారు కొండ. ఏమన్నావే? ఏమన్నా గట్టిగానమ్మా? 15 మినిట్స్ లో చదువు. నేను నీకు లెసన్ అప్ప చెప్పిస్తాను. సర్లే, నేను వంటకి వెళ్తున్నాను. చూడండి, అది చదవట్లేదు అనుకో, మీ ఇద్దరికి దెబ్బలు పడతాయి. ఓకే? సరే 15 మినిట్స్ లో పంపిస్తాను. సరే ఆంటీ, తనకి దగ్గరికి వెళ్తున్నా. అశ్విన్ పార్క్ రావాలి. ఏంటి కథలు పడుతున్నావా? అందరూ చదువుకొని రావే, ఎంతసేపు వెయిట్ చేయాలి? రోజు ఇంతే. ఏంటి కథలు పడుతున్నా? ఆమె వస్తేనా? ఆమె చదువుకోలేవా? రోజు చూస్తే కిందకెళ్ళి కూరలు తెచ్చుకుంటే ఆమెను చూడు, రోజు ఒక పుస్తకం తీసి చదువుతుంది. నావెల్ గానీ బుక్ ఏదైనా గానీ చదువుతుంది. మీ అక్క కూడా చదువుతుంది. చెప్పడం మర్చిపోయా, ప్రణవి దగ్గర ఒక స్టోరీ బుక్ తీసుకున్నా. అది ప్రణవికి మళ్ళీ ఇచ్చేసాను, మీకు చెప్తామని వచ్చా. చెప్పేసింది. మా ప్రణవికి ఏ క్వశ్చన్స్ కావాలంటే సాయంత్రం వచ్చేస్తా. సరే సర్లే అమ్మ, చెప్తాను. అమ్మ ఫైనల్ గా వర్క్ అయిపోయింది. ఏమైంది? ఊరికే బెల్ కొడుతుంది. ఆంటీ, మీరు చేసిన పౌడర్ బాగుంది.
పిల్ల కదా వదిలే. నిన్ను కొట్టనా ఇప్పుడు మరి? కొట్టుకో. నాకు కొట్టే ఓపిక కూడా లేదు. అసలు ట్రైన్ రాలేదానికి కాల్చి పాత పెట్టినా ఇప్పుడు తట్టుకో. నన్న వంట చేసుకుంటా. నువ్వు మీకు ఇద్దరు నువ్వు మీ చిన్న కూతురు సాంబారు ఎలా మంచిగా ఉంది, ఎంత ఫుల్గా ఉంది అంతే ఖాళీ చేస్తాను నేను. నేనేం తినలేదు. నేను జస్ట్ ఒక తిప్పే కదా ఇట్టా అంటే సరేలే కట్ చేయొచ్చు కదా. కట్ చేసి ఏ దా. ఓకే నెక్స్ట్ నేను ప్రణవి వస్తాం. అమ్మ 1 hour అయిపోయింది. మనం వచ్చేయమన్నామని ఫస్ట్ వీళ్ళు వెళ్ళని రికార్డ్ అవుతుంది. సర్లే రమ్మ ప్రశాంతంగా వంట చేయని మళ్ళీ నువ్వు నీ చిన్న కూతురు సాంబార్ నిండగా ఉంటే ఎంత ఖాళీ చేస్తారు. మళ్ళీ రోజు రోజుకి సాంబార్ సాంబార్ సాంబార్. నేను చాలా తక్కువ తిన్నాను. ఆమెనే మొత్తం తినేసింది. నాన్న ఎలా ఉంటారో కూతురు కూడా అలాగే ఉంటుంది. నువ్వంటే నువ్వు కాల్చి వాత పెడతా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బుక్కుతే ఫస్ట్ చదువు. సరే వంటడానికి వెళ్తున్నాను. గట్టిగా ఈ అమ్మ మొగుడు చేస్తాడు. ఎవరమ్మని సర్లే రేపు ఎక్కడో వస్తాను. ఇంట్లో ఈరోజు ఏం స్పెషల్? ఇంట్లో స్పెషల్ ఏం లేదనుకో. ఏంటి సండే ఉపవాసమే అంటే అనుకుని ఇవాళ మా ఇంట్లో ఫెస్టివల్ మా పిల్లల బర్త్డే. ఓకే కరెక్ట్ గానే కట్టాను. దెన్ దే కామా కదా. రెండు క్యాపిటల్స్ పెట్టాను. వాష్రూమ్కి వెళ్ళచ్చు. అందులో ఇది టైప్ చేస్తూ ఉండు. మనం వచ్చాక నేను కలర్ పెన్సిల్స్ పెట్టి మనం డెకరేట్ చేసుకుంటాం. ఓకే మంచిగా చేశాను సాంబార్. నన్ను ఎవ్వరు రోజు సాంబార్ చేస్తే చికెన్ బిర్యానీ చేస్తే ఎవ్వరు పట్టించుకోరు. ఈ పిల్లేది నడవి పిల్లేది
యోగం. బుక్కుతి అప్ప చెప్పించుకుంటానా? దా బుక్కుతి. నువ్వేం చేస్తున్నావు? అయితే పోయి కూరగాయలు దా. పోనీ దీన్ని అప్ప చెప్పించుకొని నేను కూరగాయలు తెచ్చుకుంటా. సన్నా అవసరం లేదు. మొన్నేమో తెమ్మంటే పచ్చి పచ్చి పులిపి తెచ్చావు. సారీ, 100 రూపాయలు వేస్ట్ తెలుసా? మళ్ళీ వాడు తిరిగి డబ్బులు కూడా ఇవ్వడు. లాస్ట్ టైం లక్కీ అవునులే, అది డబ్బులు గాలి. లాస్ట్ టైం లక్కీ అయ్యావు, అందుకంటే దొంగలు ఎవరు కాదు. పదండి ఇద్దరం వెళ్దాము. నాకు అలా నడవాలంటే ఓపిక లేదు. సర్లే ఏదో ఊరికేనే అన్నా. పర్వాలేదు, నీ డబ్బు నీది, నా డబ్బు నాది. పదండి వెళ్దాం. వచ్చినప్పుడు మా టీచర్ వాళ్ళు ఒకటి ఆ ప్రాజెక్ట్ పెద్ద షీట్ ఉంటుంది కదా, అందులో ఇంకొక ఫుడ్ ప్యాకెట్ నువ్వు స్మైలీ అప్పచెప్పించండి, అంటే అప్పచెప్పించుకోండి ఈ అర్షు చేత. ఆమె ఎట్లా చదివిద్దో ఏమో తెలియదుగా. అలాగే అంటే సరే అక్కడ బాగా చాలా ఫాస్ట్ గా బయట పదండి వెళ్దాం. చెల్లి ఎందుకు లైట్ ఆఫ్ చేస్తుంది? ఏం చేస్తుంది? ఏ అశ్వ ఏం చేస్తున్నావు? ఏం చేస్తుంది? ఏంటి పిచ్చి పిచ్చిగా ఏంటి? దేవి మమ్మీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఏంటి ఫోన్లో ఏంటి పిచ్చి పిచ్చిగా? అమ్మ చూడమ్మా, ఇది లైట్ ఆఫ్ చేసిందమ్మా, మా మీద అరుస్తుందా ఆంటీ? తొందరగా ఆంటీ రండి. సరే మా వస్తున్నాను. నువ్వు దేన్ని పట్టుకొని పరిగెడుతున్నావే? భయంలో మర్చిపోయాను, sorry. హలో అమ్మా. చెప్పమా, ఏమి ఫోన్ చేసావు? ఆంటీ నేనేదో చేస్తున్నాను, చాలా భయంగా ఉంది. మా అమ్మ కట్ చేసేసింది. దీనికి వాడక అర్థమే ఉంటుంది. అదే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమైతే నేను యోగా చేయమంటే ఇది చిత్ర పూజ చేస్తున్నావా? ఏంటి నిమ్మకాయ పెట్టుకొని ఏదో ఆడుకుంటున్నా? నువ్వు చదవట్లేదు, నన్ను చదువుతలేవు కదా నిజంగానే. పద ఫస్ట్ చదువు. ఇప్పుడు మన ఇద్దరం మీరు వెళ్ళండి, అటు వెళ్ళండి. కూర్చుని పట్టినట్టు ఊరుకోవు, చిన్నదాన్ని పట్టిన ఊరుకో. నీకు 5 సెకండ్స్ టైం ఇస్తాను. నా కన్ను నుంచి దొబ్బలేదనుకో, నా కన్ను సైడ్ నుంచి దొబ్బలేదనుకో, ఇంకా వాత పెడతాను. ఓకే, 5 2 4 4 3 5 అమ్మా. ఇంకా కనిపిస్తున్నట్టు మంచి చదువు. ఏంది దొబే? నీకెళ్ళి నువ్వు దొబే. దొబే 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 దొబే.
ఎగ్జామ్ పెట్టుకుని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టుకుని రేపు అప్పుడు నేను అరే నువ్వు మాట్లాడొద్దురా, వీళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా కూర్చోవద్దురా, ఇట్లా నుంచో ఇలా అలా. 3, 2, 1 స్టార్ట్. సాత్విక్ అప్పుడు వస్తే ఇప్పుడు వరకు నేను పాస్. కాసేపు బయటకు అంటే తర్వాత రమ్మని చెప్పింది. చిన్నదేంటి ఎంత విషయాలు నువ్వు స్మైల్ ఆడుకుంటున్నప్పుడు. వస్తే ప్రణవి లైట్ ఆన్ చేయవే. సరే స్మైల్ కాసేపు ఇంటికి వెళ్ళమని చెప్పు. కొట్టనా కొట్టద్దా? కొట్టు. ఇగో మీ నాన్న చెప్తున్నాడు. సపోర్ట్ చేసావు కదా అశ్విక్, అట్లా సపోర్ట్ చేయి. నీకు ఎలా తెలుసు నాన్న ఎలా సపోర్ట్ చేశాడని? నేను ఇక్కడ కూర్చున్నాను, ఇలా డిస్టర్బ్ సర్లే. అవుతుంది. స్మైలింగ్ కాసేపు పంపించు. చెప్తున్నా ఓకే ఆంటీ, తెలుసు. సరేనా? మీకు ఎవరికి తెలియకుండా నేను సీసీ కెమెరాలు తెస్తా. ఆంటీ ఇంట్లో ఆంటీ, మీ ఇంట్లో నిమ్మకాయలు అయిపోయాయి ఆంటీ, అదంతా కింద పడేసింది. బాగా పాత పడతాను నీకు ఇవాళ.